హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. ఈరోజైతే వర్షం పడుతుంది. చూసారా పక్షులు ఎంత హ్యాపీగా ఉన్నాయో, చక్కగా చల్ల గాలికి ఆడుకుంటున్నాయి. చూసారా వర్షం ఎలా పడుతుందో, నాన్ స్టాప్గా మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. పిల్లలు స్కూల్కి దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు రియాన్సీ చెప్పి వెళ్ళింది చికెన్ తీసుకురమ్మని ఈరోజు. సో నేను వాళ్ళ డాడీకి చెప్పాను చికెన్ తీసుకురమ్మని. రియాన్సీ స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళ డాడీతో కలిసి చికెన్ తీసుకుని వచ్చింది. సో ఇంకా ఫ్రై చేయమంటే నేను కొంచెం కర్రీకి పక్కన పెట్టి మిగతాది ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అంటే రియాన్సీకి ఇష్టం, ఫ్రై తింటుంది. స్కూల్ నుంచి వచ్చింది కదా, వేడిగా తింటుంది. వెదర్ కూడా చల్లగా ఉంది కదా అని ఫ్రై చేస్తున్నాను రియాన్సీ కోసం. చికెన్ ఫ్రై చేయమంటుంది కానీ తినదండి. 2 పీసెస్ తిని మళ్ళీ నాకు వద్దంటుంది. మళ్ళీ కొంచెం సేపు తర్వాత మళ్ళీ అడుగుతుంది, అలా చేస్తుంది. అందుకే సో తక్కువ చేశాను. కర్రీకి కొంచెం పక్కన పెట్టాను. ఇదండి ఫ్రై అయితే అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు చూపించడం కోసం ఇంకెలా గార్నిష్ చేసామండి. చూడండి ఎలా ఉందో అవుట్లుక్. మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుని టమాటాలు పచ్చిమిర్చి వేసుకున్నాను. నేనైతే ఇలాగే వేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను. ఈరోజైతే ఈ స్టైల్ చేస్తున్నాను. ఫస్ట్ టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తానండి నేను. మీరు ఎలా చేస్తారు? నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేస్తాను. ఇప్పుడు చూడండి ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి బాగా ఫ్రై చేసుకుంటాను ఇవన్నీ. ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు టమాటాలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ కూడా వేస్తాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. నేనైతే వేసుకున్నానండి. సో మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు వేసి బాగా మిక్స్ చేసుకుంటాను. ఇదిగోండి చూడండి, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఆ క్లిప్ అయితే లేదు. నేను వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ అంతా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మ్యారినేట్ చేస్తాను, ఒక్కొక్కసారి చేయను. సో ఈరోజైతే అల్లం, పసుపు, సాల్ట్ వేసుకుని బాగా వాష్ చేసుకుని ఇంకా అలా వేస్తున్నాను. ఎప్పుడు ఒకేలా వండుకుంటే బాగోదు కదా ఫ్రెండ్స్. అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి. అప్పుడు మనకి తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ అలా కలుపుతాను. చికెన్ ఇంకా వేసుకుని తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్తో క్లోజ్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే కారం వేసుకుంటాను. కారం వేసుకుని బాగా కలుపుకుంటాను ఒక 5 మినిట్స్. తర్వాత అయితే ఇంకా లిడ్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే ఎక్కువగా చెప్పినా మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి లాస్ట్లో ఇంకొకసారి అవుట్లుక్ చూపిస్తానండి. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా మా రియాన్సీ వచ్చి నేను కూడా మాట్లాడతాను అంటుందండి. అందుకే ఇంక ఇక్కడితో వాయిస్ ఓవర్ ఆపేస్తున్నాను. చికెన్ కర్రీ ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఈరోజు వర్షానికి ఇలా చికెన్ కర్రీతో ఎంజాయ్ చేసాం. ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను లేకుండా మా మమ్మీ వ్లాగ్ చేసింది. నా వాయిస్ కావాలా, నా మమ్మీ వాయిస్ కావాలా? కామెంట్ చేయండి. నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి. అండ్ బై బాయ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.